వెన్నుపోటు పార్టీని నమ్మిన ఏ వర్గమైనా సరే వెన్నుపోటుకి గురవుతుంది. తాజాగా మరోసారి ముస్లిం సమాజం అంతా వెన్నుపోటుకు గురైంది. గవర్నర్ కోటలో ఖాళీ అయినటువంటి 2 స్థానాల్లో ఒక స్థానం జకియా ఖాన్ స్థానం ఖాళీ అయింది. ఈమె ముస్లిం సమాజానికి చెందినటువంటి మహిళ. ఈ స్థానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ పైన ఎంతో ప్రేమతో, ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన, చట్టసభలో ముస్లింస్ వాణి వినిపించాలని గత ప్రభుత్వంలో 4 స్థానాలని ముస్లిం సమాజానికి కేటాయించారు. కానీ ఈ వెన్నుపోటు ప్రభుత్వం 2 ఏళ్లలో 2 స్థానాలని ముస్లింస్ నుంచి దూరం చేసింది. పూర్తిగా ముస్లింస్ ని అణచివేస్తుంది. సంక్షేమ పథకాలు అమలు, ఇచ్చిన హామీలు అమలు చేయవు. చట్టసభలో తమ వాణి వినిపించేటువంటి అవకాశాన్ని కూడా మరోసారి విజయవంతంగా ముస్లింస్ కు దూరం చేసింది. నాకు అర్థం కాక ఒకటి అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు, మీరు సీఎం గా ఉన్నారు, మీ తనయుడికి ఎమ్మెల్యే ఇచ్చి మంత్రిని చేశారు. డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తన అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభలోకి తీసుకొచ్చారు. తాజాగా ఇప్పుడు వర్లరామయ్య గారు, సార్ ఎస్సీలకి కేటాయించడం సంతోషమే, కానీ వర్లరామయ్య గారు కుమారుడేమో శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు, అయినప్పటికీ తనకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. ముస్లిం సమాజంలో ఇన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఊడిగించేసినటువంటి ఏ ఒక్క నేతకి ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలని గుర్తులేదా? తిరిగి ముస్లింస్ కి అవకాశం ఇవ్వాలని తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో, ప్రేమతో ముస్లింస్ కోసం ఇక్బాల్ గారికి 2 సార్లు ఎమ్మెల్సీ ఇస్తే మీ మాయ మాటలు నమ్మి ముస్లిం సమాజాన్ని మోసం చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి ఇక్బాల్ గారికి 2 ఏళ్ళైంది. తిరిగి ఎమ్మెల్సీ ఇవ్వాల. కానీ అప్పుడు ఇక్బాల్ గారితో పాటు శ్రీరామచంద్ర గారు రాజీనామా చేసి వచ్చినటువంటి రామచంద్ర గారికి ఏమో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు జకియా ఖాన్ గారు కూడా మీ మాయ మాటలు నమ్మి పార్టీ మారింది. అలాంటి సందర్భంలో ఏమికి అన్యాయం? ముస్లింస్ కి అన్యాయం చేసినా, వాళ్ళ నోటి దగ్గర తీసేసినా ఎవరు అడగరనే ధైర్యమేనా? న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు ఏం అడగలేనా? మైనార్టీ సలహాదారుగా ఉన్నటువంటి షరీఫ్ గారు, అయ్యా మీరిద్దరు ఏదో ఒక రోజైనా ముస్లిం సమాజం గురించి ఆలోచించండి అయ్యా. మైనార్టీ సలహాదారుగా ఉన్నటువంటి షరీఫ్ గారు ఒక చిన్న సలహా ఇవ్వలేరా? ఈ 2 ఏళ్లలో ముస్లింస్ పైన దాడులు జరుగుతున్నాయి, దాన్ని అరికట్టాలని చెప్పలేరా? ముస్లింస్ జరుగుతున్నటువంటి అన్యాయాల పైన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారా? ఇప్పుడు చట్టసభలో ముస్లిం వాణిని వినిపించేటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతున్నారయ్యా. ఖచ్చితంగా ముస్లిం సమాజం తిరగబడుతుంది, ఖచ్చితంగా ముస్లిం సమాజానికి అన్యాయం చేసిందని ఒక్క సలహా కూడా ఇవ్వలేరా? 2 రోజులైంది సలహాలు ఇవ్వలేనటువంటి మీరెందుకండి సలహాదారులు? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రమే సలహాదారుగా వచ్చారా? ఎన్ఎండి ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు, ముస్లిం సమాజానికి న్యాయం చేయాలని మీకు మైనార్టీ శాఖ ఎందుకు, ఆ న్యాయ సలహాదారు శాఖ ఎందుకు సార్? ఇక నజీర్ అహ్మద్ గారు, షాజహాన్ గారు, మీరు శాసనసభ సభ్యులుగా ఉన్నారనేది కూడా ముస్లిం సమాజం మర్చిపోయింది. ఏ ఒక్క సందర్భంలో మాట్లాడు, లక్షల కోట్ల విలువ చేసి ఒక్బోట్ భూములు అన్యాయకరంతమైన పట్టించుకోరు. అంజుమ్ లాంటి 5 ఏళ్ల పాప పైన అత్యాచారం చేసినటువంటి సందర్భాల్లో కూడా మాట్లాడలేనటువంటి ముస్లిం నాయకులుగా మీరు ఎందుకు ఉన్నారనేది కూడా ఈ రోజు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కాదని మిమ్మల్ని నమ్మి మోసపోయినటువంటి ముస్లిం సమాజానికి గుర్తొస్తుంది. గత 5 ఏళ్లలో 4 ఎమ్మెల్సీలు, ఒక డిప్యూటీ సీఎం, ఒక డిప్యూటీ శాసన మండలి చైర్మన్ తో పాటు రాజకీయంగా కూడా 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు 2024లో 7 ఎమ్మెల్యే స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సమాజానికి ఇచ్చారు. ఈ రోజు ఈ 2 ఏళ్లలో అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ వెన్నుపోటు పార్టీ ముస్లింస్ కి ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తుంది, ముస్లిం సమాజాన్ని ఏ స్థాయిలో అనగదొక్కుతుందో ముస్లిం సమాజం అంతా చూస్తుంది. విజయవాడ వెస్ట్లాండ్ చోట ముస్లింస్ కి ఇవ్వకుండా బుద్ధ వెంకన్న గారికి ఇచ్చారు. ఏమయ్యా నాగుల మీరా గారు అక్కడనే ఉన్నారు, నేను 2019లో పోటీ చేశా, తర్వాత పొత్తులో భాగంగా స్థానం కోల్పోయాను, ఈ రోజు ఆ స్థానం తెచ్చుకోవడం చేతకాలేదా? ముస్లిం సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ వెన్నుపోటు పార్టీకి లేదా? ఈ రోజు రాష్ట్రమంతా ముస్లింస్ చూస్తున్నారు. ఈ వెన్నుపోటు ప్రభుత్వం చేసినటువంటి ప్రతి అన్యాయాన్ని 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అండగా ఉంటారో తమ ఓట్ల రూపంలో చూపిస్తానికి వెయిట్ చేస్తున్నారు.